హలో అందరికీ నిఫ్టీ 50లో ఒకసారి మార్కెట్ అనాలిసిస్ చేద్దాం, అలాగే ట్రేడ్ సెటప్ కూడా చూద్దాం. ఓకేనా? సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఆల్రెడీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను గ్యాప్ అప్ ఎందుకు అవుతుందని చెప్పేసి. డే టైం ఫ్రేమ్లో మాట్లాడుకుంటే దాని మీద క్లోజ్ అయింది. మనం ఆల్రెడీ ఒక సప్లై మార్క్ చేసుకున్నాం కదా, దాని మీద క్లోజ్ అయింది. సో అందుకే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ కంప్లీట్గా మిటిగేషన్ అయిపోయింది. ఇది ఒక చిన్న సప్లై ఉంది. ఇంకా మార్కెట్ ఆల్ టైమ్ హై బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ. బట్ దానికంటే ముందు ఒక చిన్న హడల్ పాయింట్ ఉంది, ఇది ఒకటే. ఇది ఓవరాల్గా డే టైం ఫ్రేమ్లో ప్రీమియంలో ఎక్స్ట్రీమ్ సప్లై కాబట్టి కొద్దిగా రెస్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇది ఒక చిన్న జోన్ మంది సప్లై కింద ఇప్పుడు యాక్ట్ చేయొచ్చు. సో మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేసింది. మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ సో లో టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. లో టైం ఫ్రేమ్లో చూస్తే హై టైం ఫ్రేమ్ ఒక హైయర్ హై బ్రేక్ చేసింది. లో టైం ఫ్రేమ్లో మనం చూస్తే మార్కెట్ అనేది హైయర్లో లోవర్ హై అలా ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. హైయర్ హై హైయర్ లో, ఓకే సారీ, సో ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. మార్కెట్ ఇప్పుడు హై బ్రేక్ చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఎర్లీ సెల్లర్స్ని, అంటే ఆల్రెడీ మీకు నిన్న కూడా చెప్పా కదా, మార్కెట్లో లిక్విడిటీ లేనిదే మార్కెట్ పైకి వెళ్దు. సో ఇక్కడ ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో డిమాండ్ ఎక్కడ ఉంది, మళ్ళీ మార్కెట్ కంటిన్యూ చేయాలంటే ఈ కిందన ఉంది. సో మార్కెట్ దగ్గర డిమాండ్ లేనప్పుడు వాళ్ళు సప్లై క్రియేట్ చేస్తారు. సో అందరికీ సెల్లింగ్ చేయాలని చెప్పేసి చూపించడానికి. సో ఇక్కడ నుంచి సెల్ చేశారు, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ నుంచి ఎక్స్ట్రీమ్లో సెల్ చేశారు. సెల్ చేసిన తర్వాత ఫార్మేషన్ చూడండి, లోవర్ హై లోవర్లో ఫామ్ చేసుకుంటూ కిందకు ఈ విధంగా ప్యాటర్న్స్ క్రియేట్ చేశారు. సో సెల్లర్స్ ఇక్కడ ఎక్కువ యాక్టివ్లో ఉన్నారు, ఇక్కడ నుంచి సెల్లింగ్ చేయండి అని చెప్పి చూపించడానికి. బట్ లిక్విడిటీ అంతా పైన ఉంది కదా, స్టాప్ లాస్లు అన్నీ పైన ఉన్నాయి. డిమాండ్ అయితే చాలా కిందన ఉంది. సో బయర్ స్టాప్ లాస్ చాలా కిందన ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి సెల్లింగ్ చేయించడానికి చూపించారు. సో ప్యాటర్న్స్ కూడా చూడండి, ప్రతిసారి ఇక్కడ ఈక్వల్ హైస్ ప్యాటర్న్, మళ్ళీ ఇక్కడ త్రిబుల్ టాప్, ఆల్రెడీ ఇక్కడ సప్లై ఉంది. సో అందరూ సెల్లింగ్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు, బట్ అది సెల్లింగ్ అవ్వదు, బయింగే అవుతుంది. సో ఇదే విధంగా ఇక్కడ కూడా చూడండి, స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్లో ఏమవ్వాలి, కిందకి రావాలి కదా, ఇక్కడ బయర్ స్టాప్ లాస్ తీసుకోవడానికి. ఇదంతా చూడండి ట్రెండ్ లైన్ లిక్విడిటీ, ఇదంతా బయర్ స్టాప్ లాస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇక్కడ 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 వీళ్ళందరినీ బయటనే మినిమం తీయాలి. మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అయ్యి కనీసం ఈ జోన్ వన్కరే రావాలి, 25,900. అంటే మార్నింగ్ నుంచి నడిచిన దానికి అంతనా నేను ఫిబ్ లెవెల్స్ పెట్టుకున్నాను. ప్రజెంట్ ప్రీమియంలో ఉన్నాం కాబట్టి అయినా స్ట్రక్చర్ కూడా బ్రేక్ అయింది. సో రీబ్యాలెన్సింగ్ చేసుకోవడానికి మార్కెట్ కింద వరకు వస్తుంది. అండ్ చాలామంది ఏమనుకుంటారు, ఇక్కడ ఉన్న డిమాండ్ నుంచి మళ్ళీ మార్కెట్ని కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఇదంతా లిక్విడిటీ, ఇదంతా మనకు కనిపిస్తుంది, ఇదంతా బయర్స్ లిక్విడిటీ. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ ఫార్మేషన్ ఎలా ఉందో చూద్దాం. సేమ్ ఇక్కడ ఎలాగైతే సెల్లింగ్ చేయండి అని చూపిస్తున్నారో, సెల్లింగ్ ఇక్కడి నుంచి కూడా జరుగుతుంది. సో ఫస్ట్ ఏం చేశారు, ఇక్కడున్న లిక్విడిటీ ఏదైతే ఉందో వాళ్ళని ఎగ్జిట్ చేశారు. లిక్విడిటీ చూపిస్తాను. ఇక్కడ ఉన్నదంతా లిక్విడిటీ. సో ఈ లిక్విడిటీని ఎగ్జిట్ చేశారు. వాళ్ళు వచ్చినప్పుడు ప్రైస్ కావాల్సి వస్తే, ఎప్పుడైతే ఇక్కడ ఒక సప్లై ఉండి హోల్డ్ చేసిన తర్వాత మార్కెట్ని చాలా ప్యానిక్గా సెల్లింగ్ చేసి తీసుకురావచ్చు కింద వరకుని. వీళ్ళందరినీ బయట తీసుకున్న ఎక్స్టర్నల్గా ఏదైతే లిక్విడిటీ ఉందో సేమ్ ఈ పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తే అలాగే లిక్విడిటీ కూడా ఉంటుంది. వీళ్ళందరినీ బయట తీయొచ్చు, కానీ వాళ్ళు ప్యాటర్న్స్ అలా క్రియేట్ చేయట్లేదు. బట్ చిన్నగా లోవర్ టైం ఫ్రేమ్లో చూస్తే అందరూని ఇక్కడ నుంచి సెల్లింగ్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మార్కెట్ అలా రియాక్ట్ అవ్వట్లేదు. సో నేనేమనుకుంటున్నానంటే, ఇన్ కేస్ వీళ్ళు ఫెయిల్యూర్ అవ్వాలి అనుకుంటే చాలా ముందే అవ్వాల్సింది, వాళ్ళు చాలా లేట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడి నుంచి అయితే ఇన్ కేస్ వీళ్ళు లిక్విడిటీ కలెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ కూడా ఒక ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే ఈ విధంగా. సో ఇప్పుడు మనం డిస్కౌంట్లోకి వచ్చేసాం. సో డిస్కౌంట్లోకి వచ్చిన తర్వాత అంటే కరెంట్ లెగ్ ప్రకారం డిస్కౌంట్లోకి వచ్చిన తర్వాత మార్కెట్లో బయింగ్ రావాలి నార్మల్గా. సో డిస్కౌంట్లోకి వచ్చిన తర్వాత బయింగ్ ఇక్కడ నుంచి వచ్చింది, కానీ ఫెయిల్ అయ్యారు, మళ్ళీ కింద పంపించారు. ఇక్కడ ఏదైనా డిమాండ్ ఉందంటే ప్రజెంట్ ఇక్కడ లిక్విడిటీ ఇంకా ఉంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని కూడా మిటిగేట్ చేసి మనకి ఏదైనా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ చేసినా, లేదంటే సేమ్ ఈ విధంగా క్యాండిల్ కానీ హై బ్రేక్ చేసినా మనం అక్కడి నుంచి ఎంట్రీ తీసుకుందాం. ఇక్కడ పైన ఉన్న లిక్విడిటీ అన్నింటినీ కరెక్ట్ చేసుకోవడానికి. సో చూద్దాం, వెయిట్ చేసి మార్కెట్లో మనం అనుకునేటట్టు వస్తుందో లేదనేది. సో ఇక్కడ పైన లిక్విడిటీ కలెక్ట్ చేసుకున్నారు కదా. సో ఇంకో రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనం డిస్కౌంట్లో ఉన్నప్పుడు సప్లై ఫెయిల్ అవ్వకూడదు. సో లాస్ట్ సప్లై ఏంటి, ఇది లాస్ట్ సప్లై. సో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో ఒక విధంగా మనకి ఏమంతమైంది, ఇక్కడ నుంచి వచ్చిన సెల్లర్స్ ఫెయిల్యూర్ అని చెప్పి. సో మార్కెట్ కరెక్షన్ చేసుకుని వచ్చిన తర్వాత ఆల్రెడీ సెల్లర్స్ వీక్నెస్ మనకు తెలుస్తుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి బై చేద్దాం. ఓకే, అండ్ ఈ హైని బ్రేక్ చేయడానికి టార్గెట్ పెట్టుకుందాం. చూద్దాం మనకి ఎంట్రీ దొరుకుతుందో లేదా అండ్ టార్గెట్ వస్తుందో లేదా.
ఇక్కడ ప్యాటర్న్ చూడండి, మార్కెట్ అనేది ఇక్కడ ఆల్రెడీ సప్లై వీక్నెస్ చేసిన తర్వాత మార్కెట్ కిందకి రాలేదు, ప్రీవియస్ డిమాండ్నే హోల్డ్ చేసి మార్కెట్ మళ్ళీ కంటిన్యూ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. అంటే ఆల్రెడీ ఇక్కడ లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంది కాబట్టి ఇక్కడ బయర్స్ స్టాప్ లాస్ హంట్ చేస్తుంది కాబట్టి ఈ ప్యాటర్న్ కూడా సెల్లర్స్ ఎక్కువ శాతం లిక్విడిటీ పైన క్రియేట్ అయింది. ఇన్ కేస్ ఈ సినారియో కూడా గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ మార్కెట్లో ఆల్రెడీ సప్లై ఎగ్జిట్ చేశారు అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళకి బయింగే చేయాలనుకుంటే మనం ప్రీవియస్ రెడ్ క్యాండిల్ ఉంది కదా, దాన్ని హై బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం, ఈ విధంగా టార్గెట్ పెట్టుకుందాం. ఓకే, అండ్ స్టాప్ లాస్ దీని కింద పెట్టుకోవాలి. సో ఈ విధంగా అయితే 1:1 నడుస్తుంది. సో రిస్క్ రివార్డ్ అనేది బాగా కూర్చోట్లేదు, అందుకే నేనైతే ఇలాంటప్పుడు ఇంట్రెస్ట్ చూపించను, బట్ ఆబ్జెక్టివ్ చెప్తున్నాను, ఈ విధంగా కూడా క్రియేట్ చేయొచ్చు. సో మన దగ్గర ప్రెసెంట్ అయితే ఇంటర్నల్లో ప్లే చేయడానికి బయింగ్ సైడ్ వెళ్ళడానికి ఇదంతా లిక్విడిటీ. ఈ పైన కూడా చూడండి ట్రిపుల్ టాప్ చేశారు. సో సెల్లర్స్ ఇంకా యాక్టివ్గా ఉన్నారని చెప్పి చూపించడానికి సెల్ చేపిస్తున్నారు. ఇది ఎక్స్టర్నల్ లిక్విడిటీ ఇన్ కేస్ గ్రాబ్ అయిపోయినా మనం డే టైం ఈ పర్టికులర్ డేలో ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. సో ఇక్కడ ఉన్న లిక్విడిటీ అంతా కలెక్ట్ చేసుకొని కిందన ఇక్కడ ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ని కూడా మిటిగేట్ చేసి వెళ్ళొచ్చు. సో ఈ విధంగా కూడా జరగచ్చు, ఎందుకంటే ఈరోజు డే హైన్ లిక్విడిటీ స్విప్ చేసింది. బట్ నాకైతే అనిపించట్లేదు ఇంటర్నల్ ఫస్ట్ స్ట్రక్చర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవ్వకుండా నేను ఈ ఎక్స్టర్నల్ లిక్విడిటీ తీసుకోవడానికి అయితే ఇప్పుడు వస్తుంది అనుకోవట్లేదు. మ్యాక్స్ అయితే ఈ ఇంటర్నల్ లిక్విడిటీ తీసుకొని హై బ్రేక్ చేసేస్తుంది. జస్ట్ ఇది ఇండ్యూస్ మాత్రం చేస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి. సో ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఆల్రెడీ డిస్కౌంట్లో ఉంది మార్కెట్. ఇక్కడ ఇంకా సప్లై ఫెయిల్యూర్ చూపించింది, అంటే సెల్లర్స్ ఫెయిల్యూర్ చూపించింది. సో మార్కెట్లో ఆల్రెడీ ఫెయిల్యూర్ చూపించిన తర్వాత డిమాండ్ దానికి అవసరం లేదు, ఆల్రెడీ ఫెయిల్యూర్ చూపిస్తుంది. సో మనం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఇంకా ఇక్కడికి వస్తే ఎంట్రీ తీసుకుందాం అని చెప్పి. బట్ ఆల్రెడీ మీకు చూపించాను, ఈ డిమాండ్ అనేది హోల్డ్ చేసి ప్రీవియస్ సెల్లర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళని ఎగ్జిట్ చేసినట్టయితే, ఇదంతా లిక్విడిటీ కదా, వాళ్ళందరినీ ఎగ్జిట్ చేసి మార్కెట్ ఈ సప్లైని కూడా బ్రేక్ చేస్తే మనం ఎంట్రీ తీసుకుందాం. సో లాస్ట్ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయింది, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మన ఫస్ట్ టార్గెట్ ఏమవ్వాలి, ఈ హైని బ్రేక్ చేయడం. సో అదేవిధంగా హై బ్రేక్ చేయడానికి టార్గెట్ పెట్టుకున్నాం. స్టాప్ లాస్ అప్పుడు దీని కింద పెట్టుకోవాలి కదా, సో ఈ విధంగా కింద పెట్టుకున్నాం. బట్ 1:1 కూర్చోవడం రిస్క్ రివార్డ్ వల్ల నేను ఇక్కడ ఈ ట్రేడ్ తీసుకోవట్లేదు, జస్ట్ అబ్జర్వేషన్కి మాత్రం చూపిస్తున్నాను ఇది ఎలా వెళ్తుందని చెప్పి. లిక్విడిటీ ఆల్రెడీ కలెక్ట్ చేసేసుకుంది. సో మ్యాక్స్ అయితే పైన ఈ లిక్విడిటీ ఎవరైతే సెల్లింగ్ చేశారో వీళ్ళని ఎగ్జిట్ చేయడానికి వెళ్ళొచ్చు ఇంకా. సో చూద్దాం టార్గెట్ హిట్ అవుతుందో లేదని. బట్ వన్స్ ఈ హై బ్రేక్ అయిన తర్వాత కంప్లీట్ లిక్విడిటీ ఓన్లీ బయర్స్దే ఉండిపోయింది. ఇక్కడ కూడా బయర్స్ ఉంది, ఇక్కడ కూడా బయర్స్ ఉంది. ఇక్కడ నుంచి అందరూ బయింగ్ చేయడానికే ఇంట్రెస్టెడ్ చూపిస్తారు. సో వీళ్ళందరినీ బయట తీయడానికి ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే ఇక్కడ నుంచి మనకి, అంటే ఈ హై బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అయినా చేంజ్ ఆఫ్ రేటర్ ఇస్తే మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే చూడొచ్చు. కంప్లీట్గా ఇదంతా ఇక్కడ ఉన్న అందరినీ బయట తీయొచ్చు. అండ్ ఇక్కడ ఉన్న డిస్ప్లేస్మెంట్ అయింది కదా, ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది, మేబీ ఇక్కడికి వచ్చి హోల్డ్ అవ్వచ్చు. అండ్ తర్వాత అక్కడి నుంచి ఇన్ కేస్ అది కూడా హోల్డ్ చేయలేదంటే ఈ గ్యాప్ కవరింగ్ మొత్తం మనం చూడొచ్చు. సో మంచి ఫాల్ అయితే రావచ్చు. ఇన్ కేస్ ఇది కానీ ఫాల్ వచ్చిందంటే ఆల్రెడీ డే టైం ఫ్రేమ్ ప్రకారం మనకు ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ రావాలి. సో సెల్లింగ్ అయితే అప్పుడు స్టార్ట్ అవుతుంది బాగాన. సో ప్రజెంట్ అయితే మనం ఈ టార్గెట్కి చూద్దాం, ఆబ్జెక్టివ్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి, లిక్విడిటీ క్రియేట్ చేసాం కాబట్టి. సో మన టార్గెట్ హిట్ అవుతుందో లేదనేది చూసి దాన్ని బట్టి సెల్లింగ్ సైడ్కి ఇంట్రెస్ట్ చూపిద్దాం. ఇక్కడ క్యాండిల్స్ ప్రకారం చూసుకుంటే ఈ గ్రీన్ క్యాండిల్ లో ఇప్పుడు బ్రేక్ అవ్వకూడదు, ఎందుకంటే ఇక్కడ నుంచి సెల్లింగ్ ఎవరైతే చేశారో వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ సెల్ చేశారు. ఇక్కడ లిక్విడిటీ ఆల్రెడీ కలెక్ట్ చేసేసుకున్నారు. సో ఇక్కడ ఓన్లీ ఉండేది ఇది ఒకటే హై, దాన్ని బ్రేక్ చేయడానికి మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ ప్రైస్ డెలివరీ చూడండి, మార్కెట్ ఇన్ కేసు ఈ గ్రీన్ క్యాండిల్ లో కానీ బ్రేక్ చేస్తే ఒక విధంగా బయర్స్ ఫెయిల్యూర్. అండ్ ఇక్కడ నుంచి ఏం చేశారు, లిక్విడిటీ కలెక్ట్ చేసుకున్నారు, లిక్విడిటీ ఇక్కడ నుంచి కూడా క్రియేట్ చేశారు. సో ఆల్రెడీ మనకి కింద తెలుసు చాలా బయింగ్స్ స్టాప్ లాస్లు ఉన్నాయని చెప్పి. సో ఎక్కడి నుంచి అయితే ఫాలో అయిందో మార్కెట్ అక్కడి నుంచే మళ్ళీ రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మనం ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మనం ఏదైతే సెల్లింగ్ ఈ హై బ్రేక్ చేసిన తర్వాత వస్తుంది అనుకుంటున్నామో అది ఇప్పుడే రావచ్చు. సో ఇక్కడ నుంచి సెల్లింగ్ చూడండి, నార్మల్గా జస్ట్ చూపిస్తున్నా. బట్ ఇక్కడ స్టాప్ లాస్ ఎలా అవుతుంది అంటే ఈ పైన అవుతుంది 12 పాయింట్స్కి. అండ్ మన టార్గెట్ ఏమవ్వాలంటే కంప్లీట్గా చెప్పే కదా, ఎక్స్టర్నల్ లిక్విడిటీ గ్రాప్ చేయడం కంప్లీట్గా. సో ఇదంతా లిక్విడిటీని గ్రాప్ చేసి ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, మేబీ ఇక్కడ వరకు ఒక 40 పాయింట్స్కి ఈ విధంగా కూడా జనరేట్ చేయొచ్చు. బట్ నేనైతే ప్రజెంట్ ఈ రిస్క్ తీసుకోను, ఎందుకంటే లిక్విడిటీ ఈ హై ఎక్కడి నుంచి వస్తుంది, ఒక సప్లైతో అటాచ్ ఉంది ఓకే. బట్ ప్రైస్ డెలివరీ చూస్తే నాకు బయింగ్ సైడ్ది లిక్విడిటీ చూద్దాం. ఏదైనా స్ట్రక్చర్ షిఫ్ట్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపిస్తాను.
ఇక్కడ స్ట్రక్చర్ ఏం షిఫ్ట్ అవ్వలేదు. స్ట్రక్చర్ షిఫ్ట్ అవ్వాలంటే ఈ 1254 క్యాండిల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, అప్పుడు మనకు ఒక స్ట్రక్చర్ షిఫ్ట్ అవుతుంది. సో దాని ప్రకారం అప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. బట్ ఇక్కడ కూడా చూడండి, సెల్లింగ్ రావడానికి చాలా వీక్నెస్ చూపిస్తున్నారు. సో అందుకే ఇంట్రెస్ట్ లేదు. ఇన్ కేస్ ఇదే ఇక్కడ నుంచి బయింగ్ ఎలాగైతే వచ్చిందో అదే విధంగా సెల్లింగ్ అని ఇలాగ వచ్చి మళ్ళీ రిట్రేస్మెంట్ చేస్తే ఖచ్చితంగా నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను సెల్లింగ్ సైడ్కి. బట్ ఇలాంటి ఆబ్జెక్టివ్ కూడా క్రియేట్ చేసుకోండి, ప్రైస్ డెలివరీ ప్రకారం చూసుకుంటా అని చెప్పడానికే ఇది ట్రై చేస్తాను. వీడియో లెంత్ అనేది చాలా పెరిగిపోతుంది. సో ఓన్లీ ఎంట్రీ తీసుకున్నాక లాస్ట్లో లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, మిగతాది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఫెయిల్యూర్ ఇక్కడ సెల్లర్స్ ఇంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఇలా ఈ విధంగా ప్రైస్ డెలివరీ కాకుండా ఈ బయర్స్ లాగా ప్రైస్ డెలివరీ చేస్తుంటే నేను సెల్లింగ్ చేస్తానని. సో ఇది జస్ట్ టూల్ మాత్రం పెట్టాను, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసా కూడా. అండ్ ఓవరాల్గా మీకు ఇక్కడ చెప్పా కదా, సెల్లర్స్ డిమాండ్ అయితే కింద చాలా లిక్విడిటీ ఉంది. వన్స్ ఒకసారి సెల్లర్స్ది స్టాప్ లాస్ తీసుకున్నాక మార్కెట్ కానీ ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ రేట్ ఇస్తే ఇక్కడ ఉన్న ఎక్స్టర్నల్ లిక్విడిటీ గ్రాప్ చేయడానికి ఖచ్చితంగా వెళ్దాం. సో ఓవరాల్గా అయితే ఈ హై బ్రేక్ చేయడం టార్గెట్, అండ్ హై బ్రేక్ చేస్తుంది. సో దీని టార్గెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం మార్కెట్లో కరెక్షన్ వస్తుందా లేదనేది చూసి దాన్ని బట్టి మనం ఎంట్రీ తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు స్టాప్ లాస్లు ఎక్కడ ఉన్నాయో చూడండి, ఇదంతా ట్రెండ్ అండ్ లిక్విడిటీ స్టాప్ లాస్లే. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటే మన టార్గెట్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ఈ లిక్విడిటీ అంతా గ్రాప్ చేసి ఇక్కడ ఉన్న డిస్ప్లేస్మెంట్ ఫేర్ వాల్యూ గ్యాప్ని మిటిగేట్ చేయడం, ఇన్ కేస్ అది కూడా అవ్వకపోతే కంప్లీట్గా గ్యాప్ ఫిల్ చేయడం. సో చూద్దాం మనకి ఎంట్రీ దొరుకుతుందో లేదనేది. మన ఆబ్జెక్టివ్ ప్రకారం ఇప్పటివరకైతే ఒక ట్రేడ్ అయింది. ఇప్పుడు సెకండ్ ట్రేడ్ చూద్దాం ఎంట్రీకి. సో ఓవరాల్గా మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నది చెప్పాను కదా. సో ఇక్కడ ఆల్రెడీ లిక్విడిటీ తీసుకుంది, హై బ్రేక్ చేసింది, ఇక్కడ మార్కెట్ హై బ్రేక్ చేసింది. మనం 1:1 టార్గెట్ ఏదైతే పెట్టుకున్నామో అది కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా మనం ఇక్కడ సెల్లింగ్ సైడ్ ఎందుకు తీసుకున్నాం, ఒక క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయింది, అండ్ పైన ఎటువంటి లిక్విడిటీ లేదు, అంటే స్టాప్ లాస్ లేదు. ఇదంతా ట్రెండ్ అండ్ లిక్విడిటీ మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో ఆ లిక్విడిటీ అంతా గ్రాప్ చేయడానికి మార్కెట్ అనేది పెద్ద ఫాలో వస్తుందని చెప్పి, సో ఇదంతా ఫాలో వచ్చింది. అండ్ ఇక్కడ ఒక డిస్ప్లేస్మెంట్ అయ్యిందని చెప్పా కదా, ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. సో మనం అక్కడ వరకు 50% టార్గెట్ పెట్టుకున్నాం, మన టార్గెట్ హిట్ అయిపోయింది. సో ఇది ఫస్ట్ టార్గెట్ లోవర్ టైం ఫ్రేమ్ ప్రకారం. అండ్ మీకు ఆల్రెడీ చెప్తున్నాను, మార్కెట్లో ఇదంతా ఇండ్యూస్మెంటే, మార్కెట్లో చాలా పెద్ద ఫాల్ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పి. అయితే ఇక్కడ ఈ ఫేర్ వాల్యూగా ఫిల్ అవుతుంది అని చెప్పి మనం పెట్టుకున్నాం, దాంట్లో 50% ఇది అయిపోయింది. ఇది లోవర్ టైం ఫ్రేమ్ ప్రకారం మనది అయిపోయింది. సో ఇది ఒక ఆర్డర్ బ్లాక్. ఇప్పుడు ఇది కానీ హోల్డ్ చేసి మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ చేస్తే మనం మళ్ళీ పైకి తీసుకొని వెళ్ళొచ్చు, అంటే ఇక్కడ కూడా ఈ లిక్విడిటీ. బట్ ఇక్కడ ప్రైస్ డెలివరీ చూడండి, ఇక్కడ ఎక్కడ లిక్విడిటీ క్రియేట్ చేయలేదు, ఇది జస్ట్ మాత్రం ఇది ఒకటే లిక్విడిటీ, కేవలం ఇది మాత్రమే లిక్విడిటీ. సో మార్కెట్ ఇక్కడ నుంచి కానీ పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి ఫెయిల్యూర్ చూపిస్తే సెల్లింగ్ చాలా స్ట్రాంగ్గా వస్తుంది. అండ్ మార్కెట్లో చాలా ఈ గ్యాప్ కూడా కవర్ చేయాలి. అండ్ 15 minutes ప్రకారం మనం ఇంట్రాడే ప్రకారం చూసినా ఇదంతా ఇండ్యూస్మెంటే. మనకి లాస్ట్ హయ్యర్లో ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకున్నా ఇక్కడెక్కడో డిస్కౌంట్ వస్తుంది. సో ఇదంతా మనకి ఇండ్యూస్మెంట్. సో మార్కెట్లో చాలా పెద్ద ఫాలో అవ్వచ్చు ర్యాలీ అయితే. అండ్ డే టైం ఫ్రేమ్లో మనం మార్కెట్లో చూస్తే ఆల్రెడీ ఒక సప్లైలో ట్యాప్ అయింది, అండ్ ఒక క్యాండిల్ హై స్వీప్ చేసింది. మార్కెట్ కానీ ఈరోజు రెడ్ క్యాండిల్గా క్లోజ్ అయితే రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇదే నా ఓవరాల్ వ్యూ. ఇంకా మార్కెట్ 1 hour ఉంది. సో చూద్దాం మనం అనుకునేటట్టు ఆబ్జెక్టివ్ క్రియేట్ అవుతుందా లేదా అనేది. ఓకే.